హాయ్ స్టూడెంట్స్, మనకు నీట్ ఎగ్జామ్ మే 3న ఉందన్నమాట. అంటే దగ్గరలో వచ్చేసింది. కరెక్ట్‌గా ఎగ్జామ్ డే రోజు మీరు అసలు ఏమేమి తీసుకెళ్ళాలి, అసలు ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేటివి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామినేషన్స్‌కి 4 మ్యాండేటరీ థింగ్స్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఏంటిది అంటే మీ నీట్ అడ్మిట్ కార్డు. ఇది ఎగ్జామ్ రోజుకి కరెక్ట్‌గా ఒక 4 డేస్ ముందు రిలీజ్ అవుతుంది. ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ మొత్తం ప్రింట్ ఔట్ తీసుకొని ఆ అడ్మిట్ కార్డ్‌ని మీరు తీసుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఒరిజినల్ ఐడీ కార్డు. ఏమేమి ఒరిజినల్ ఐడీ కార్డ్స్ నేను చెప్తానన్నమాట. ఇందులో ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ 2-3 కాపీస్ తీసుకెళ్ళాలన్నమాట. అంటే మీరు రిజిస్ట్రేషన్ ఫోటో అంటే మీరు అప్లికేషన్ ఫోటోలో ఏదైతే ఇచ్చారో అదే ఫోటోని మీరు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోస్ అంటే 4/6 ఇంచ్‌లో ఉండేటివి ఒకటి తీసుకెళ్ళాలి. అంటే పాస్‌పోర్ట్ 2, 4/6లో ఉండేటువంటి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఒకటి తీసుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఐడీ కార్డ్స్ ఏవేవి యాక్సెప్టెడ్ అని చూసినట్లయితే దీంట్లో చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఈ స్లైడ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గవర్నమెంట్ ఐడీ కార్డ్స్ ఆధార్ కార్డ్ అయినా తీసుకెళ్లొచ్చు. ఒకవేళ అందులో ఏదన్నా డిస్క్రిపెన్సీ ఉన్నట్లయితే మీరు ఆధార్ కార్డ్ అన్నా, ఓటర్ ఐడి అన్నా, పాన్ కార్డ్ అన్నా, డ్రైవింగ్ లైసెన్స్ అన్నా, పాస్పోర్ట్ అయినా, లేకపోతే రేషన్ కార్డ్ అయినా, 10th ఒరిజినల్ మార్క్ షీట్ అయినా, లేకపోతే క్లాస్ 12 అడ్మిట్ కార్డ్ అయినా, ఇంటర్మీడియట్ సెకండరీ అడ్మిట్ కార్డ్ అయినా, వీటిలో ఏదన్నా ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. నాకు ఆల్రెడీ కమెంట్ చేస్తున్నారు, నా డేట్ ఆఫ్ బర్త్ తప్పుందండి ఆధార్లో, నేను 10th మార్క్ షీట్ తీసుకెళ్ళొచ్చా అని. తప్పకుండా తీసుకెళ్ళొచ్చు. ఈ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్స్ ఏదన్నా ఒక్క కార్డులో మీ ఐడెంటిటీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఆ కార్డ్ని మీరు తీసుకెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఫోటోగ్రాఫ్ రూల్స్. ఫోటో అనేది మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే ఇచ్చారో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు అప్పుడు ఇచ్చిండేటువంటి ఫోటో మీ దగ్గర లేనట్లయితే సేమ్ అదే కలర్ షర్ట్ వేసుకునేసి సేమ్ అదే విధంగా అప్పుడు ఎలా ఉన్నారో అదే విధంగా ఫోటో ఒకటి తీసుకొని దాన్ని పాస్పోర్ట్ సైజ్లో 2-3 కాపీస్, పోస్ట్ కార్డ్ సైజ్లో మీకు ఒక ఫోటో తీసుకెళ్లాలన్నమాట. నెక్స్ట్ సేమ్ క్లోత్స్ వేసుకునేసి ఒక న్యూ ఫోటోని తీసుకెళ్ళండి. మల్టిపుల్ కాపీస్ తీసుకెళ్ళండి. అడిషనల్ కాపీస్ తీసుకెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ రూల్స్ అన్ని ఏంటి అని చాలా మంది స్టూడెంట్స్ నవ్వుతున్నారు ఆ క్లాస్లో చెప్తున్నప్పుడు, ఎందుకు మేడం ఇంత హడావిడి ఎందుకు అనేసి. బట్ ఈ రూల్స్లో మీరు ఏ ఒక్కటి ఫాలో అవ్వకపోయినా కూడా మీరు రిజెక్ట్ అవుతారు. ఎగ్జామ్ రాయకుండా మీరు వెన్ను తిరగాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని మనం తప్పనిసరిగా ఫాలో అయ్యి తీరాల్సిందే. సో ఎటువంటి పొరపాటు చేయకండి. అది మీ యొక్క 2 years స్టడీస్ ని అఫెక్ట్ చేస్తుంది. మీ కళని మీ నుంచి దూరం చేస్తుంది. ఎంబీబీఎస్ అనేటువంటి డ్రీమ్ ని మీ నుంచి దూరం చేస్తుంది. సో వీలైనంత జాగ్రత్తగా ఈ అన్ని కూడా తీసుకెళ్ళండి. సో ఇంకా ఏమేమి అలోడ్ ఐటమ్స్ అయితే పర్సనల్ వాటర్ బాటిల్, ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి ఒక వాటర్ బాటిల్ అయితే అలో చేస్తున్నారు అనమాట. మెడిసిన్స్, ఒకవేళ ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉన్నట్లయితే ఆ కండిషన్స్ లో మీరు మీకు కావాల్సిన మెడిసిన్స్ తీసుకెళ్ళచ్చు అనమాట. ఫిమేల్స్ కి అయితే శానిటరీ నాప్కిన్స్, వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్, పీడబ్ల్యూ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్, ఎవరైతే ఇంకా రాయలేరు వాళ్ళకి స్క్రైబ్ కావాలో ఆ స్క్రైబ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్. కొంతమంది మేము గ్లాసెస్లో కూడా డిఫరెంట్ గ్లాసెస్ చెప్పేసి ఈ గ్లాసెస్ మేము తీసుకెళ్ళచ్చా, ఐ పవర్ ఉంది అంటున్నారు. మీరు ఐ పవర్ చెక్ చేసేటప్పుడు ఆప్థమాలజిస్ట్ ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఐసైట్ లో ఇంత డిఫరెన్స్ ఉంది అనేసి ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. మాక్సిమం స్టైలిష్ గా ఉండే గ్లాసెస్ లేకుండా నార్మల్ గా ఉండేటువంటి గ్లాసెస్ వేసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. పాయింటెడ్ గ్లాస్ వేయచ్చా, ఓల్డ్ స్టైల్ మోడల్స్ వేసుకోవచ్చా అనేసి కమెంట్స్ రూపంలో అడుగుతున్నారు. అవన్నీ లేకుండా సింపుల్ గా యాజ్ సచ్ మీరు వెళ్ళండి. మిమ్మల్ని ఎగ్జామ్ లో అలో చేస్తారు. ఎప్పుడైతే మీరు ఎక్కువ స్టైలిష్ ఫోకస్ గా ఉండేటువంటి గ్లాసెస్ కానీ, టూత్ క్లిప్స్ కూడా అలౌడ్ కాదు, మీరు తీసేయాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ వేసుకెళ్లారంటే అన్నెసరీగా ఎగ్జామ్ ముందులో అసలు పీక్ టెన్షన్ లో ఉంటుంది. ఆ టెన్షన్ లో ఈ టెన్షన్స్ యాడ్ అయినట్లయితే అన్నెసరీగా డిస్టర్బెన్స్ అండి. సో ఎగ్జామ్ పీస్ఫుల్ గా రాయాలంటే వాళ్ళు ఏ గైడ్ లైన్స్ ఇచ్చారో అవి ఫాలో అవ్వండి. హ్యాపీగా ఎగ్జామ్ అనేది రాస్తారనమాట. ఏ ఐటమ్స్ నాట్ అలౌడ్, స్టేషనరీ ఐటమ్స్ అంటే పెన్ కానీ, పెన్సిల్ కానీ, ఎరేజర్ కానీ, షార్ప్నర్ కానీ అన్ని కూడా వాళ్ళు ఎగ్జామ్ లో ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏం తీసుకెళ్ళదు. ఎగ్జామ్ లో బాల్ పాయింట్ పెన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మొబైల్ ఫోన్స్ అలౌడ్ కాదు. స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్, బ్లూటూత్ ఐటమ్స్, ఇయర్ ఫోన్స్, ఇవి ఏవి కూడా వైర్లెస్ కమ్యూనికేషన్ డివైజెస్ ఏవి కూడా అలౌడ్ కాదు. నెక్స్ట్ కమ్యూనికేషన్ డివైస్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి మెసేజ్ సెండ్ చేసేటువంటి ఏ డివైజెస్ కూడా అలౌడ్ కాదు. ఈవెన్ ఆర్నమెంట్స్, జ్యువెలరీస్, రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, ఎనీ డెకరేటివ్ యాక్సెసరీస్ ఏమీ కూడా అలౌడ్ కాదు. బుక్స్ అండ్ నోట్ బుక్స్, రెఫరెన్స్ మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్ ఇవి ఏవి కూడా
అలౌడ్ కాదు. మీరు ఖచ్చితంగా ఆ డ్రెస్ వేసుకునేటప్పుడు కూడా హాఫ్ స్లీవ్స్ ఉండేటువంటి డ్రెస్సే వేసుకోవాలి. కంప్లీట్ గైడ్‌లైన్స్ కోసం నేను కంప్లీట్ వీడియో చేశాను. అది చూడండి. ఆ వీడియో చూసి జస్ట్ ఎగ్జామ్ ముందు ఇవి తీసుకెళ్ళాలి అని ఒక చిన్న రిమైండర్ లాగా ఈ వీడియో చేస్తున్నానన్నమాట. ఒకవేళ ఎవరైనా సరే కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంటే సిక్కులైతే టర్బన్స్ అవి వేసుకుంటారు కదా! వాళ్ళు 2 అవర్స్ ముందు ఎళ్ళాలన్నమాట. మెడికల్ ఐటెమ్స్ తీసుకున్న వాళ్ళు స్టాఫ్‌కి ఆల్రెడీ ముందే ఇన్ఫార్మ్ చేసి ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఒకవేళ మీరు బండి కీస్ కానీ లేదంటే మీకు అక్కడ ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఏదైనా డబ్బులు గాని తీసుకెళ్ళినట్లయితే ఒక చిన్న పౌచ్‌లో క్యారీ చేయండి. ఎగ్జామినేషన్ హాల్ ముందర వదిలేయొచ్చు. కానీ ఈ ఐటెమ్స్‌కి ఏవి కూడా సెక్యూరిటీ ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఒకవేళ మీరు పోగొట్టుకున్నట్లయితే అవి పోయినట్లే. ఇది చాలా ఇంపార్టెంటు. ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళకి ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది ఈ విషయంలో ఉండదు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. సో, మనకి ఎగ్జాము మధ్యాహ్నం కాబట్టి మీరు 12:30కంతా అక్కడ రీచ్ అయ్యేటట్లు ఉండండి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. లేట్ ఎంట్రీ అనేది మీకు అక్కడ ఎగ్జామ్ ప్రాపర్ మెటల్ డిటెక్టర్‌తో సహా మీకు ఎగ్జామినేషన్ అనేది మిమ్మల్ని కంప్లీట్‌గా వాళ్ళు సర్వేలెన్స్‌లో ఉంటారు. సో, మిమ్మల్ని చెక్ చేసే పంపిస్తారు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది మీరు లోపలికెళ్ళండి. సో, ప్రాపర్ చెకింగ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. కరెక్ట్ టైంకి వెళ్ళండి. ప్రాంప్ట్‌నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఇవి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. సో, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ నీట్ ఎగ్జాము చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. పీస్‌ఫుల్ మైండ్‌తో కామ్‌గా ఎగ్జామ్ రాసిరండి. మీ యొక్క గోల్‌ని మీరు ఈజీగా అచీవ్ చేస్తారనమాట. సో, ఫైనల్ చెక్ లిస్ట్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ అడ్మిట్ కార్డు, ఐడీ కార్డు, ఫోటోస్. నెక్స్ట్ వాటర్ బాటిల్ రిక్వైర్ ఉంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. మెడిసిన్స్ అన్నమాట. ప్రొహిబిటెడ్ ఐటెమ్స్ ఫోన్స్ కానీ, జ్యువెలరీస్ కానీ బుక్స్ కానీ ఏవి అలౌడ్ కాదు. 12:30 ఎగ్జామినేషన్ సెంటర్‌ని అరైవ్ అవ్వండి. సో, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు తప్పకుండా మీ ఎగ్జామ్‌లో సక్సెస్ సాధిస్తారు. మీ వైట్ కోట్, స్టెతస్కోప్ మీరు ఖచ్చితంగా అచీవ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయితే లైక్ ఇవ్వండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ.